పుష్ప ఫ్రాంచైజీ రికార్డులను బద్దలు కొట్టిన దురంధరుడు లాంగ్ రన్ లో వర్కౌట్ అయిందా? బాహుబలిని సైతం వెనక్కి నెట్టే ఛాన్స్. బాక్స్ ఆఫీస్ ని వేటాడుతున్న దురంధర్ 2. ఇంతకీ దురంధర్ క్రియేట్ చేయబోతున్న ఆ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబోలో వచ్చినటువంటి దురంధర్ 2 ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. కేవలం వసూల పరంగానే కాకుండా క్రేజ్ పరంగా కూడా ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. థియేటర్లో ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, రజనీకాంత్ వంటి దిగ్గజాలు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ట్రేడ్ అంచనాల ప్రకారం దురంధర్ ఫ్రాంచైజీ ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఫ్రాంచైజీలో ఒకటిగా అవతరించింది. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ విశ్లేషణల ప్రకారం దురంధర్ ఫ్రాంచైజీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప రికార్డులను వెనక్కి నెట్టింది. పుష్ప ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చినటువంటి 2 సినిమాలు కలిపి సుమారు 2000 కోట్ల వసూలను రాబట్టాయి. అయితే దురంధర్ 2 కేవలం 4 రోజుల్లోనే సృష్టించినటువంటి బీభత్సంతో ఈ ఫ్రాంచైజీ మొత్తం వసూళ్లు 2101 కోట్లకు చేరాయి. దీంతో ఇండియాలో 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా దురంధర్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రజెంట్ దేశంలోని టాప్ ఫ్రాంచైజీల గణాంకాలను పరిశీలిస్తే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ 6 సినిమాలతో 3195.82 కోట్ల వసూలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వీటి సగటు వసూళ్లు 533 కోట్లు. రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం బాహుబలి 3 సినిమాలతో మొత్తం 2462.3 కోట్లతో రెండో స్థానంలో ఉంది. దీని సగటు వసూళ్లు 821 కోట్లు. ఇక దురంధర్ కేవలం 2 సినిమాలతోనే 2101.91 కోట్లు సాధించి 3వ స్థానానికి చేరింది. ఈ ఫ్రాంచైజీ సగటు వసూళ్లు ఏకంగా 1051 కోట్లుగా ఉండడం విశేషం. ఇది బాహుబలి, పుష్ప కంటే చాలా ఎక్కువ. దీని తర్వాత పుష్ప 2 సినిమాలతో 2002 కోట్లు సాధించి 4వ స్థానానికి పడిపోయింది. కేజీఎఫ్ 1450 కోట్లతో 5వ స్థానంలో ఉంది. వీటి తర్వాత మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ 1447 కోట్లతో, రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ 1410 కోట్లు, కాంతారా 1250 కోట్లు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ 1100 కోట్లు, హౌస్ఫుల్ 1028 కోట్లతో ఈ ప్లేస్లలో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ దురంధర్ 2 థియేటర్లో ఉన్న జోరు చూస్తుంటే అతి త్వరలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి బాహుబలి 2462 కోట్ల రికార్డులను సునాయాసంగా బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ 3195 కోట్ల రికార్డును అందుకోవాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో 2000 కోట్లకు పైగా వసూలు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే వేగం కొనసాగితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఫ్రాంచైజీగా దురంధర్ చరిత్ర సృష్టించడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 1-2 సినిమాలను చూసుకుంటే అటు వైఆర్ఎఫ్ ఉంది, అండ్ దాని తర్వాత బాహుబలి సిరీస్ ఉంది, లేటెస్ట్గా మొన్నటిదాకా పుష్ప ఉంది. సో ఇప్పుడు ఆ పుష్పాని కూడా బీట్ చేసి దురంధర్ ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి లాంగ్ రన్లో ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్గా బాహుబలిని కూడా బీట్ చేసి ఇన్ కేస్ ఇంకా పాజిటివ్ టాక్ కనుక వచ్చుంటే మాత్రం ఆబ్వియస్గా అక్కడ ఉన్నటువంటి వైఆర్ఎఫ్ను కూడా దాటే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్గా మరొక రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే దురంధర్ ఆల్రెడీ సీక్వెల్ మూవీ అంటే పార్ట్ 2 మూవీ కాబట్టి ఆబ్వియస్గా పార్ట్ 1కు ఉన్నటువంటి బజ్ చాలా మంచిగానే క్రియేట్ అయింది. అండ్ దాని తర్వాత ఆబ్వియస్గా దురంధర్ 2కు కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో, అండ్ దాని తర్వాత ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పార్ట్ కన్నా మించి దాంట్లో స్టోరీ ఉండడం, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి రణ్వీర్ సింగ్ పాస్ట్ ఏంటి, దాని తర్వాత అవన్నీ కూడా చూపించేసరికి ఆబ్వియస్గా ఎస్పెషల్లీ ఇండియన్ ఇండస్ట్రీలో అంటే ఇండియన్ ఆడియన్స్ ఎవరైతే దిగ్గజాలు ఎవరు ఉంటారో ఆ ఇండియన్ ఆడియన్స్ కాకుండా అటు స్టార్స్, అటు మహేష్ బాబు కావచ్చు, తారక్ కావచ్చు, బన్నీ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి స్టార్ హీరోస్ ని సైతం దురంధర్ ఈజీగా మెప్పించగలిగిందంటే ఆబ్వియస్గా జనరల్ ఆడియన్స్ ని కూడా డెఫినెట్గా ఆ సినిమా చాలా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. స్టిల్ ఇప్పటి వరకు కూడా రికార్డులో వర్షంతో ఆబ్వియస్గా ఉన్నటువంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి కలెక్షన్స్ ఒక రేంజ్లో అయితే ఈ సినిమా కంప్లీట్గా కలెక్షన్స్ అయితే రాబడుతుంది. సో చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఇంకేంటి తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. అయితే ఇప్పటి వరకు అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆబ్వియస్గా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ఒక పెద్ద సినిమా ఉంది కాబట్టి ఎంతో కొంచెం ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ దురంధర్కి లేకపోవచ్చు. కాకపోతే దురంధర్ పక్కన అంటే ఇన్ కేస్ తెలుగు
పక్కన పెడితే ఆల్ లాంగ్వేజ్లో మాత్రం దురంధర్ ఊచకోతకు వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, అది కూడా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి దురంధర్కి ఒక పెద్ద ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయింది. సో ఇప్పటికీ కూడా రికార్డులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఇదే ఫ్లోలో అంటే రిపీటెడ్ ఆడియన్స్ కూడా మళ్ళీ దురంధర్ 2కి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా చాలా మంది రిపీటెడ్ ఆడియన్స్ పెరిగితే ఉన్నటువంటి రికార్డు కూడా బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తంగా వైఆర్ఎఫ్ తర్వాత దురంధర్ ఆబ్వియస్గా ఆ ప్లేస్ని ఆక్యుపై చేసేటువంటి సిచ్యువేషన్స్ చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఆబ్వియస్గా మేజర్గా మాత్రం అక్కడ వైఆర్ఎఫ్ని కూడా దాటే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్టిల్ ఇప్పటి వరకు వచ్చినటువంటి కలెక్షన్స్ అవన్నీ చూస్తే మేబీ దాటకపోవచ్చు అన్న క్లారిటీ అయితే ఉంది. బట్ ఇన్ని రోజులు ఏదైతే ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఇన్ని రోజులు చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందని చాలా మంది ట్రేడ్ వర్గాలు అయితే కామెంట్ చేశారు. బట్ దురంధర్ తోటి ఆబ్వియస్గా బాలీవుడ్ మరొక్కసారి తలెత్తుకుందని అయితే చెప్పొచ్చు. సో ఈ దురంధర్ సిరీస్ తోటి ఇంకొక 5 ఏళ్ళు కూడా బాలీవుడ్ ఈజీగా సస్టైన్ చేసి ఇన్కేస్ ఎలాంటి హిట్ లేకున్నా కానీ ఆ సినిమా పేరు చెప్పుకొని అలా ముందుకు సాగొచ్చు అని కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దురంధర్ 2 చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.